హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడదాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లిస్ట్ 2 లో ఎవరున్నారు, తనూజ చేతిలో పవర్ ఉంది కదా, అది ఎవరికి యూజ్ చేస్తుంది. అలాగే ఓటింగ్ లో తనూజ వలన దివ్యకైతే చాలా ఓటింగ్ తగ్గింది. దాని గురించి క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడు లైక్ చేసినట్టు వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేసేయండి వీడియోని. ఇంకా విషయానికి వస్తే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్ లో ఎలా ఉందంటే గౌరవ్, దివ్య, నిఖిల్ వీళ్ళు ముగ్గురు లిస్ట్ 3 లో ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే తనూజ లాస్ట్ వీక్ కెప్టెన్ అవ్వడం వల్ల లాస్ట్ డే ఓటింగ్ మొత్తం రివర్స్ అయిపోయింది. అంటే తనూజ ఫ్యాన్స్ అందరూ దివ్యాని ఎలిమినేట్ చేయడానికి చాలా టార్గెట్ చేశారు. నేను ఒక పోల్ అయితే పెట్టాను. ఆ పోల్ లో మాక్సిమం తనూజ ఫ్యాన్స్ అందరూ దివ్యానే టార్గెట్ చేశారు. వాళ్ళ ఓట్స్ అనేవి ఎవరెవరికి వేశారంటే గౌరవ్ వర్సెస్ నిఖిల్. గౌరవ్ కి నిఖిల్ వేయడం వల్ల దివ్య ఓటింగ్ అనేది డ్రాప్ అయ్యింది అనమాట. సో దీని వలన గౌరవ్, నిఖిల్, దివ్య బాటమ్ 3 లో ఉన్నారు. ఎలిమినేషన్ రౌండ్ అనేది ఎవరి మధ్య జరగవచ్చు అంటే దివ్య వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరుగుద్ది. తనూజకి ఇదే లాస్ట్ వీక్ అనమాట. అంటే సేవింగ్ పవర్ అయితే యూజ్ చేయాలి. ఈ వీక్ యూజ్ చేయకపోతే అది వేస్ట్ అయిపోద్ది. సో తనూజ చేతిలో ఎలిమినేషన్ రౌండ్ అనేది ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పాను ఓటింగ్ లో టాప్ లో ఉన్నది ఎవరంటే తనూజ. మరి ఇంకా నామినేషన్ లో లేదు కాబట్టి ఓటింగ్ నుండి తీసేశారు. పవన్ కళ్యాణ్ టాప్ లో ఉన్నాడు. సెకండ్ పొజిషన్ లో ఉన్నది ఎవరంటే డెమోన్ పవన్, తర్వాత సుమన్ శెట్టి, తర్వాత సంజన, తర్వాత రీతూ చౌదరి, తర్వాత భరణి గారు, దివ్య, నిఖిల్ అండ్ గౌరవ్ వీళ్ళైతే ఓటింగ్ లో ఇలా ఉన్నారు కదా. సో గౌరవ్ అయితే మాక్సిమం సేఫ్ అవ్వచ్చు, ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అంటే వీళ్ళకంటే కొంచెం స్ట్రాంగ్ ఉంది. కానీ నిఖిల్ కూడా ఇది పాజిటివ్ వీక్, చాలా బాగా గేమ్ ఆడాడు, గెలిచాడు, కొంచెం పాజిటివ్ గా కనిపించాడు, అడపదడప మంచి కంటెంట్ వచ్చింది. కానీ దివ్యకి ఏమీ రాలే. ఆ కామెడీ టాస్క్ లో తప్ప ఒక టాస్క్ అయితే ఓడిపోయింది కాబట్టి పెద్ద కంటెంట్ ఏమీ రాలేదు. దివ్యకి కొంచెం తెలివిగానే తనూజతో కొంచెం క్లోజ్ గా మూవ్ అయింది, కానీ అనుకున్న అవుట్పుట్ అనేది రాలేదు. కాబట్టి దివ్య మాక్సిమం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నిఖిల్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కూడా ఉంది, కానీ దివ్యకి ఏమైనా తనూజ ఆ సేవింగ్ పవర్ యూజ్ చేస్తే అప్పుడు దివ్య సేవ్ అయ్యే అవకాశం ఉంది. మాక్సిమం 5:30, 6 to 7:30 వరకు ఏ ఎలిమినేషన్ అప్డేట్ ఎవరు ఇచ్చినా నమ్మొద్దు. ఎందుకంటే షూటింగ్ అవ్వకుండా ఎలిమినేషన్ అప్డేట్ ఎవరు ఈసారి ఇవ్వలేరు. ఎందుకంటే తనూజ చేతిలో మొత్తం ఉందన్నమాట ఈ వారం అనేది. సో 7:30కి ఎలిమినేషన్ రౌండ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్లో ఫస్ట్ గా నేనే ఇస్తాను. సో ఇప్పుడుకైతే సినారియో వీళ్ళు దివ్య, నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యనే ఎలిమినేషన్ రౌండ్ ఉండబోతుంది. 99.999% ఏమైనా చేంజెస్ ఉన్నా ఎలా జరిగింది షూటింగ్ అయిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మీద క్లిక్ చేయండి. పెట్టిన వెంటనే మీకు వీడియో వస్తుంది ఎలిమినేషన్ అప్డేట్ గురించి. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా మీరు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.